తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల కారణంగా రోడ్లు మొత్తం ధ్వంసమైపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఒక్కసారిగా ఎత్తడంతో వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్లో 8 గేట్లు, హిమాయత్ సాగర్లో 3 గేట్లు ఎత్తి మూసీలోని నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్, చాదర్ఘట్ వద్ద మూసీ నిండుగా ప్రవహిస్తోంది. చాదర్ఘట్ లో లెవెల్లో బ్రిడ్జిని తాకుతూ వరద వెళ్తోంది. మరోసారి ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం విజువల్స్ లో కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వరద ప్రవాహం ఏ విధంగా ఉంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో విజువల్స్ లో మీరు చాలా క్లియర్ గా చూస్తున్నారు. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి, నదులను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఒక్కసారిగా ఎత్తడంతో వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జ్ పైనుంచి మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో మంచిరేవుల, నార్సింగికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు అధికారులు. అలాగే నార్సింగ్ మున్సిపాలిటీ మంచిర్యాల బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్లడంతో నార్సింగ్, మంచిరేవులకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంచిరేవుల గ్రామానికి వెళ్లాలంటే సుమారు 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నార్సింగి వద్ద ఔటర్ మూసివేతతో వాహనదారులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొక మార్గం లేక చుట్టూ తిరిగి వెళ్తూ ఉన్నారు. కాగా ఉస్మాన్ సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 8 గేట్ల ఎత్తి 4096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు, ప్రస్తుతం 1789.45 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా హిమాయత్ సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల ఇంట్లో వస్తుండడంతో 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగుల నీటి మట్టం ఉంది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జలమండలి అధికారులు హెచ్చరించారు. వస్తాను ఎన్నో స్నానం చెప్పాను బయట అక్కడ పోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే చూస్తూ ఉన్నారో మెయిన్ ప్రాంతాలు అవన్నీ కూడా మొత్తం మనకి నీట మునిగిపోయాయి. ఔటర్ సర్వీస్ రోడ్లోకి మొత్తం నీరు వచ్చేయడం వలన మొత్తం కూడా వాటర్తో నిండిపోవడం వలన రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. వేరే మార్గం లేక చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. మీరు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ విజువల్లో నార్సింగ్ మొత్తం, అలాగే ఇంకొక వైపు మూసీ మొత్తం కూడా మునిగిపోయాయి రోడ్లన్నీ కూడా. హైదరాబాదీలకు బిగ్ అలర్ట్ చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 2 జంట జలాశయాలు మొత్తం నీటితో నిండిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం మూసీ అన్ని రోడ్లు అయితే మొత్తం కూడా వాటర్తో నిండిపోయాయి. సో అటు వెళ్ళడానికి మార్గం లేక క్రెయిన్తో అక్కడ ఏదైతే వాటర్ వెళ్ళే దారి ఏదైతే అడ్డుపడిందో అక్కడ చెత్త, మొక్కలు, చెట్లు అవన్నీ విరిగిపడి వాటర్ ఫ్లో వెళ్లకుండా అక్కడే ఆగిపోవడంతో క్రెయిన్ సహాయంతో దాన్ని తొలగించి అక్కడ వెహికల్స్ని పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ వాటర్ని ఆ దారి మళ్లించి వాటర్ ఫ్లో మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ అయ్యేలాగా చూస్తున్నారు. ఒక పక్కన చూస్తే అక్కడ టెంపుల్ ఉంది, అది కూడా మునిగిపోయింది. మొత్తం అది రోడ్లా లేకపోతే చెరువా అన్న విధంగా మారిపోయింది మొత్తం కూడా. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళు వాహనాలు నడుపుతూ ఉన్నారు. అండ్ అలాగే క్రెయిన్ సహాయంతో ఏ విధంగా వాటర్ ఫ్లోని క్లియర్ చేస్తూ ఉన్నారో మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్ మొత్తం కూడా వాటర్తో నిండిపోవడం వల్ల వాళ్ళందరికీ, అటుపక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.